హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇవాళ నేను ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేయడానికి అయితే రెడీ అయ్యానమ్మా. సో ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయడానికి వెళ్ళే ముందు ఒక నార్మల్గా చిన్న టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే మేడం, మీరు మాట్లాడలేరు కదా, వీడియో షూట్ చేసి పంపిస్తున్నారు కదా, సో మాతో ఎలా మాట్లాడతారు అని అనుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఎలాగో నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది కదా, వినపడిద్ది కదా. సో చూసిన తర్వాత అయినా నాకు రిప్లై అయితే వస్తుంది కదా. ఓకే, సో మ్యాక్సిమం మన డైలీ రొటీన్ లైఫ్లో, అర్థమైందా, రొటీన్ లైఫ్లో మనము మార్నింగ్ లెగిసిన తర్వాత ఓకే మన గురించి డిస్కస్ చేసుకునే దానికంటే మన మదర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో మన మదర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టమైన ప్లేసు ఏంటి అని కానీ థింక్ చేస్తే మ్యాక్సిమం 100%, ఓకే ఎవరో ఒకరు ఉండొచ్చు, మ్యాక్సిమం 100% మన మదర్స్ స్పెండ్ చేసే ప్లేస్ ఏంటి? కిచెన్ రూమ్, అంతేనా? సో కిచెన్ రూమ్ లో వాళ్ళు స్పెండ్ చేయడానికి రీజన్ ఏంటి? మనం హెల్దీగా ఉండడం కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా కిచెన్ రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ వెరైటీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి మన కోసమే అనుకుంటా, అవునా? సో అంటే దాన్ని ఏమంటారు? మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, అవునా? మన మదర్ ఉండబట్టి మనకి ఫుడ్ టైం టు టైం అనేది మనకి దొరుకుతుంది. ఓకే, అది మన ఇంటికి సంబంధించింది. అలా కాకుండా ఎన్విరాన్మెంట్ పరంగా కానీ చెక్ చేసుకుంటే, అర్థమవుతుందా? ఎన్విరాన్మెంట్ పరంగా కానీ చెక్ చేసుకుంటే, మరి ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటే చాలా ఉంది. ఎన్విరాన్మెంట్ ఒకటంటే కాదు కదా, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఇంటర్ కనెక్షన్ అయ్యి ఉన్నాయి. అన్నిటిని ఏమంటారు? ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అనే అంటారు, అవునా? సో నేనేం అడుగుతున్నాను అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. నేనేం చెప్పాలని డిసైడ్ అవుతున్నాను అనేది మీకైతే క్లియర్ గా అయితే ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది, అవునా? ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంటర్ కనెక్షన్ అయి ఉన్నాయి. మరి మనకంటే మన మదర్ మన గురించి సెక్యూర్ చూసుకుంటూ మనకి టైం టు టైం ప్రిపేర్ చేస్తుంది. మరి వాట్ అబౌట్ ఎన్విరాన్మెంట్? మరి ఎన్విరాన్మెంట్ లో ఏం జరగాలి, ఎవరు చెయ్యాలి అలాంటి రెస్పాన్సిబిలిటీ, అవునా? సో అంటే ఆ ప్రాసెస్ ఏమంటామమ్మా? మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేదాన్ని ఏమంటారు? మన మదర్ ఎలాగైతే సెల్ఫ్లెస్ గా మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుందో, అలాగే మన ఎన్విరాన్మెంట్ లో కూడా సెల్ఫ్లెస్, వితౌట్ సెల్ఫ్, అవునా? సో స్వార్థం లేకుండా మనకి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ ని ఏమంటాం మనం? ఫోటోసింథసిస్ అంటాం. సో ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది నాన్న? మాక్సిమం ఇన్ హయ్యర్ ప్లాంట్స్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి, ఓకే, బ్లూ గ్రీన్ ఆల్గే, డైనోఫ్లాజెల్లేట్, క్రైసోఫైట్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారన్న ఫుడ్ అంటే ప్లాంట్స్. సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈరోజు ఏ టాపిక్ మనకి డిస్కస్ చేయడానికి రెడీ అయ్యాను అనేది. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, ఓకేనా? సో చెప్పాను కదా ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను అనేది, ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఓకే, సో లైన్ టు లైన్ ఉంటుందమ్మా మీకు నేను డిస్కస్ చేసేది. టెక్స్ట్ బుక్ లో నేను చెప్పిన టాపిక్ తర్వాత వెళ్ళి ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, అలా మీరు లైన్ టు లైన్ మీరు చదువుకుంటూ వెళ్తే మీకు డెఫినెట్ గా నేను చెప్పిన టాపిక్ అనేది మీకు కనిపిస్తుంది. అర్థమైందా? లైన్ టు లైనే వెళ్తాను నాన్న, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్. మీరు ఇంకా ఎక్కడో చెప్పారు మేడం, ఎక్కడి నుంచో వెతుక్కోవాలి, మన ఏ పేజీ ఏంటి ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ టాపిక్ క్లియర్ గా వినండి,
విన్న తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ కట్ మెథడ్ లోనే నేను మీకు ఇస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ లో అయితే నేను రాయట్లేదు. ఆల్రెడీ సెంటెన్స్ ఫార్మేషన్ లో మన బుక్ లో ఉంది కాబట్టి, అవునా? సో నేను నార్మల్ గానే మీకు షార్ట్ కట్ మెథడ్ లోనే టాపిక్ మొత్తం చెప్తున్నాను. ఆ టాపిక్ మీరు వినండి. ఫస్ట్ విన్న తర్వాత డెఫినెట్ గా మీరు మీ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది చూడండి. క్లియర్? ఓకే, రండి. సో ఫోటోసింథసిస్, ఫోటో మీన్స్ లైట్. సో ఆటోమేటిక్ గా మనకు తెలిసిందే, ఫోటో మీన్స్ లైట్. సింథసిస్ మీన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్, మీన్స్ ఫుడ్ సింథసిస్, ఫుడ్ మేకింగ్, ఫుడ్ మేకింగ్. సో అంటే లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ ను ప్రిపేర్ చేసే దాని మెకానిజం లోనే మనం ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అంటాం. ఇలా లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ ను ప్రిపేర్ చేసేది ఎవరు అంటే ఎస్పెషల్ గా మెయిన్ గా మనం చెప్పుకునేది ఎవరిలో అమ్మ అంటే ప్లాంట్స్. మిగిలిన లేరా అంటే ఉన్నానా. సో వాళ్ళనే మనం ఏమంటాము ఆటోట్రాఫ్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఆటోట్రాఫ్స్. ఓకే, లైట్ ని అబ్జర్వ్ చేసుకొని చూడండి, ఇక్కడ లైట్ అబ్జర్వ్ చేసుకొని లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. లైట్ ని యూటిలైజ్ చేసుకొని, అర్థమవుతుందా? లైట్ ని యూటిలైజ్ చేసుకొని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మనం? కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి? ఏటీపీ సింథసిస్, ఏటీపీ మేకింగ్, ఫుడ్, గ్లూకోజ్. ఓకే, సో లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది మీకు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది వన్ ఆఫ్ ద ఫిజియోకెమికల్ ప్రాసెస్. అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ ఫిజికో? ఎక్స్చేంజ్ అవ్వడం. ఓకే, సో కెమికల్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగి మనకి ఏమవుతుంది నాన్న? ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అమ్మా, మీకు లైట్ ని యూటిలైజ్ చేసుకోవడం, ఫుడ్ ని ప్రిపేర్ చేయడం, అవి మెకానిజమ్స్ మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుంటాం. ఎలా లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎలా మనం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తాము. మనం అంటే మనం కదా నాన్న, ప్లాంట్స్. ఓకే, సో ఇప్పుడు తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటే ఓన్ ఫుడ్ ని, అలాంటి వాళ్ళని ఏమంటారు? ఆటోట్రాఫ్స్. చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉంటున్నాం, అవునా? సో ఇదిగోండి ఆటోట్రాఫ్స్ నే మనం ఇంకో వర్డ్ అనొచ్చు అనుకుంటాం, ప్రొడ్యూసర్స్. ఆటోట్రాఫ్స్ నే మనం ఏమనొచ్చు? ప్రొడ్యూసర్స్. అలాగే సో ఆ ఆటోట్రాఫ్స్ ఎవరు? ఇందా నుంచి చెప్తున్నాను కదా మీకు, ప్లాంట్స్ ఏ కాదు అని నార్మల్ గా ఓరల్ కూడా చెప్పాను. సో లైక్ బ్లూ గ్రీన్ ఆల్గే, క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్, ప్లాంట్స్. వీళ్ళందరూ కూడా ఏంటి? ఆటోట్రాఫ్స్. అర్థమవుతుందా? సో బ్లూ గ్రీన్ ఆల్గే, క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్ అండ్ ప్లాంట్స్. బట్ ఎక్కువగా మనం చెప్పుకునేది ప్లాంట్స్, అవునా? మరి ప్లాంట్స్ లో ఏ పార్ట్ మనకి ఫోటోసింథసిస్ ని రన్ చేస్తుంది? అర్థమవుతుందా? ప్లాంట్స్ లో ఏ పార్ట్ మనకి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది? ఏ పార్ట్ అమ్మా? గ్రీన్ కలర్ పార్ట్ ఎవరు? లీఫ్. అంతేనా? సో లీఫే కదా. అదే చిన్న చిన్న మొక్కలలో అయితే స్టెమ్ కూడా రోల్ ప్లే చేస్తుంది అనుకుంటా. మీకు ఇంత చిన్న మొక్కలు గాని చూసుకుంటే స్టెమ్ కూడా ఏ కలర్ ఉంటుంది? గ్రీన్ కలర్ గానే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అయితే మరి పెద్ద ప్లాంట్స్ లో, ట్రీస్ లో చూసుకుంటే మనకి ఏమవుతుంది? లీఫ్ లో తయారవుతుంది ఫోటోసింథసిస్ అండ్ ఫుడ్. మరి ఆ ఫుడ్ ఎలా వస్తుంది నాన్న రిమైనింగ్ పార్ట్స్ కి అంటే త్రూ ద వాస్కులర్ బండిల్. ఆ వాస్కులర్ టిష్యూ ఎవరు అంటే ఫ్లోయం. జైలం ద్వారా ఏమవుతుంది? వాటర్ అనేది యూని డైరెక్షనల్ ద్వారా రూట్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది నాన్న? పైకి లీఫ్ వరకు ట్రావెల్ అయ్యి లీఫ్ ద్వారా ఏమవుతుంది? ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఎవాపరేషన్ అయిపోతుంది, అవునా? స్టొమాటో ద్వారా. మరి ఫుడ్ ఏమవుతుంది? ఫుడ్ ఎక్కడ జరుగుతుంది నాన్న? లీఫ్ లో జరుగుతుంది. లీఫ్ లో జరిగిన ఫుడ్ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? నీకు కిందకి రూట్స్ వరకు ట్రావెల్ అవ్వాలి. సో ఇప్పుడు ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? లీఫ్ లో జరుగుతుంది. లీఫ్ లో జరిగిన ఫుడ్ ఎలా ట్రావెల్ అవుతుంది రూట్స్ వరకు అంటే దట్ ఈస్ అ బై డైరెక్షనల్ ఆఫ్ ఫ్లోయం. ఎవరి ద్వారా ట్రావెల్ అవుతుంది?
ఫ్లోయం ద్వారా, ఫ్లోయం అనేది యూని డైరెక్షనల్ బై డైరెక్షనల్ అంటే ఇట్ ఈస్ అ బై డైరెక్షనల్. ఓకే, లాజికల్ గా. నెక్స్ట్, సో దట్ ఈస్ ఆటోట్రాఫ్స్. నెక్స్ట్ హెటెరోట్రాఫ్. హెటెరోట్రాఫ్. సో హెటెరోట్రాఫ్ లో కానీ చూసుకుంటే ఏంటి, డిపెండ్ అవడం కదా. ఇది మన ఓన్ ఫుడ్ మెటీరియల్ ని తయారు చేసుకోలేము. సో పారాసైట్స్. సో హెటెరోట్రాఫ్స్ అంటే ఇక్కడ మనం ప్రొడ్యూసర్ అన్నాను, ఆటోట్రాఫ్స్ అంటే హెటెరోట్రాఫ్స్ పారాసైట్స్. అవునా? సో చాలా ఉన్నాయి మనకి. హెటెరోట్రాఫ్స్ అంటే దే ఆర్ అనేబుల్ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్, అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు. వాళ్ళు ఎవరు అంటే ఫంగై, యానిమల్స్, అంటే మనం కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాం కదా. అవునా? ఓకే, సో ఆటోట్రాఫ్స్ అండ్ హెటెరోట్రాఫ్స్ ఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే చిన్నప్పటి నుంచి మనం ఇది ఒక ఈక్వేషన్ అనేది బాగా నేర్చుకొని ఉన్నాం. ఏంటి అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్, ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అనేసి. అవునా? అంటే ఫోటోసింథసిస్ కి మెకానిజం కి రియాక్షన్ వచ్చేసరికి ఇదిగోండి, అంటే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకొని, వాటర్ ని యూటిలైజ్ చేసుకొని, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఈ రెండు వెళ్ళిన తర్వాత లైట్ లేకపోతే ఏమన్నా ఉంటుందా? లేదు, రియాక్షన్ అనేది జరగదు, అంటే ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వదు. క్లియర్? ఓకే, సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది ప్లస్ వాటర్ ని తీసుకొని, ఎప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, సన్ లైట్. అయితే సన్ లైట్ ఉంది, మరి క్లోరోప్లాస్ట్ క్లోరోఫిల్ లేకపోతే నీ ఫుడ్ ప్రిపేర్ అవుతుందా? లేదు. అవునా? సో క్లోరోప్లాస్ట్ ఉండాలి, అప్పుడు నీకేం ఫామ్ అవుతుందమ్మా, నీకు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే దీన్నే నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నానంటే కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్. ఓకే, కార్బన్ హైడ్రోజన్, కార్బన్ హైడ్రోజన్, కార్బోహైడ్రేట్. ఓకే, సో కార్బోహైడ్రేట్ అని ప్రిపేర్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాము, గ్లూకోజ్ అంటున్నాం. C6H12O6 గ్లూకోజ్ ప్రిపేర్ అవుతుంది. అలాగే మన ఫోటోసింథసిస్ వల్ల ఏం రిలీజ్ అవుతుంది, మెయిన్ గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది నాన్న? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈక్వేషన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే నీకు ఫుడ్ ప్రిపేర్ అవ్వాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరం, వాటరు అవసరం. అవునా? నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అవసరం, సన్లైట్ అవసరం. ఇవి ఉంటేనే మనకేమవుతుంది, ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. క్లియర్? అయితే మరి ఫుడ్ ప్రిపేర్ అవుతుందా లేదా? వీటిలో ఏదైనా లేకుంటే, వీటిలలో అంటే ఏదైనా కానీ కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఫుడ్ ప్రిపేర్ అవుదా, ఆక్సిజన్ వాటర్ లేకపోతే ఫుడ్ ప్రిపేర్ అవుదా, సన్లైట్ లేకపోతే ఫుడ్ ప్రిపేర్ అవుదా అన్న డౌట్ కొంతమందికి వస్తుంది. అవునా? సో దానికోసం ఏంటంటే కొంతమంది సైంటిస్టులు, డిఫరెంట్ సైంటిస్టులు అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి క్లారిఫికేషన్ ఇవ్వడానికి. అంటే లైట్ ఉండాలా లేదా, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలా లేదా, అర్థమవుతుందా, వాటర్ ఉండాలా లేదా, అవసరమా లేదా. సో దానికి ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్స్ అయితే డిస్కస్ చేస్తున్నానా, అంటే దీనికోసం మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? సో దాంట్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీకు బుక్ లో ఉంటుంది, దట్ ఈస్ వ్యారిగేటెడ్ లీఫ్. వ్యారిగేటెడ్ లీఫ్ అమ్మా. ఏంటిది వ్యారిగేటెడ్ లీఫ్ అని అంటే ఒకసారి చూడండి అన్న. సో ఒక ప్లాంట్ ని తీసుకున్నారు మీరు, ఒక ప్లాంట్ ని తీసుకున్నారు. ఆ ప్లాంట్ ని ఓకే, ఇక్కడ 2 లీవ్స్ తీసుకొని ఉన్నాను నేను. అంటే నేను తీసుకోవడం అంటే జస్ట్ మీకు చెప్తున్నాను. సో 2 లీవ్స్ ఉన్నాయి. ఒక లీఫ్ కి ఏం చేస్తున్నారంటే బ్లాక్ పేపర్ ఉంటుంది కదమ్మా, ఇదిగోండి బ్లాక్ పేపర్ నాన్న, బ్లాక్ పేపర్. బ్లాక్ పేపర్ ని ఏం చేశారంటే కవర్ చేసామమ్మా. అర్థమవుతుందా? ప్లాంట్ ని తీసుకున్నాము, ఆ ప్లాంట్ ని తీసుకొని ఒక లీఫ్ కి, అన్ని లీఫ్ చేయొచ్చు కదండి, ఎన్ని లీఫ్లు చేసినా అదే ఎక్స్పెరిమెంట్ వస్తుంది కదా. సో ఒక లీఫ్ కి మనం ఏం చేసామంటే ఒక ప్లేస్ లో, కొంత ప్లేస్ లో ఏం చేసామంటే బ్లాక్ పేపర్ ని కవర్ చేసాం. అర్థమవుతుందా? కవర్ చేసి సన్లైట్ కిందకి ఒక 1 day
ఆర్ 12 అవర్స్ ఆర్ 5 అవర్స్ ఎక్స్పోజ్ చేసాం, సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసాం. అర్థమవుతుందా? సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసాం. సో సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ లీఫ్ ని కట్ చేసి, లేదా కట్ చేయకపోయినా మన ఇష్టం. సో ఈ లీఫ్ ని కట్ చేసి కానీ మనం ఏం చేస్తున్నామంటే స్టార్చ్ ఏం యాడ్ చేస్తున్నానన్నా స్టార్చ్. అర్థమవుతుందా? ఈ లీఫ్ ని కవర్ చేస్తున్నాను కదా, అంటే ఇక్కడ కట్ చేస్తారా మేడం? కాదమ్మా, టోటల్ ఇక్కడ వరకు లీఫ్. ఈ లీఫ్ ని కట్ చేసి స్టార్చ్ ని గాని యాడ్ చేస్తే, ఎవరిని? స్టార్చ్ ని యాడ్ చేస్తే, సో ఇక్కడ మీకేమవుతుంది? సారీ, నేను స్టార్చ్ అని చెప్పా, అయోడిన్ సొల్యూషన్ అను. సారీ అమ్మా, అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ సొల్యూషన్ ని గాని యాడ్ చేస్తే ఎక్కడైతే మనకి స్టార్చ్ ఉంటుందో, ఎక్కడైతే మనకి స్టార్చ్ ఉంటుందో అక్కడ మీకు ఏం కన్వర్ట్ అవుతుంది? బ్లూ ఆర్ బ్లాక్. బ్లూ ఆర్ బ్లాక్. అర్థమవుతుందా? మాక్సిమం బ్లూ కలరే మీకు కన్వర్ట్ అవుతుంది. అంటే స్టార్చ్ ఉంటే అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకు బ్లూ కలర్ కన్వర్ట్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశారు నాన్న, ఇక్కడ యాడ్ చేశారు. దేన్ని యాడ్ చేశారమ్మా? అయోడిన్. అయోడిన్ యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ కన్వర్ట్ అయ్యింది. అర్థమైందా? బ్లాక్ కవర్ చేసిన పేపర్ కాదు. ఓకే, లేదు మేడం ఇది వద్దు అని అనుకుంటే ఇక్కడ చూద్దాం. అయోడిన్ యాడ్ చేశారు, ఇక్కడ అయోడిన్ యాడ్ చేశారు. ఓకే, ఇక్కడ ఏదైతే నువ్వు బ్లాక్ కలర్ పేపర్ ఇది కవర్ చేస్తున్నావో తర్వాత బ్లాక్ కలర్ పేపర్ తీసేస్తారు. తీసేసిన తర్వాత ఇదేమో స్టార్చ్ కంప్లీట్ గా ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ గా కన్వర్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే నువ్వు పేపర్ బ్లాక్ పేపర్ కవర్ చేస్తున్నావో ఆ రీజియన్ లో స్టార్చ్ అనేది ఉండదు. స్టార్చ్ అనేది ఉండదు, అందుకని అది బ్లూ కలర్ గా కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మరి ఫోటోసింథసిస్ రేట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది చెక్ చేసుకుందాం. అంటే ఇప్పుడు అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసామంటే స్టార్చ్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఫోటోసింథసిస్ అనేది జరిగినట్టు. అంటే ఈ రీజియన్ లో ఫోటోసింథసిస్ ఎలా ఉంది? హైగా ఉంది. నెక్స్ట్ ఈ రీజియన్ లో గ్లూకోజ్ ప్రిపేర్ అయ్యిందా? ప్రిపేర్ అయ్యింది కాబట్టే కదా స్టార్చ్. గ్లూకోజ్ ఎలా స్టోర్ అయి ఉంటుంది ప్లాంట్స్ లో? స్టార్చ్ ఫామ్ లో. గ్లూకోజ్ ఏ ఫామ్ లో స్టోర్ అయి ఉంటుంది ప్లాంట్ లో? స్టార్చ్ ఫామ్ లో. సో అంటే గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్ ఉందంటే ఏమున్నట్టు? స్టార్చ్ ఉన్నట్టు. అప్పుడు నీకు అయోడిన్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? సక్సెస్ అయింది కదా, అంటే బ్లూ కలర్ కన్వర్ట్ అయిపోయింది. సో అయోడిన్ టెస్ట్ ఏమైంది? పాజిటివ్. అయోడిన్ టెస్ట్ ఈస్ పాజిటివ్. సేమ్ ఇక్కడ చూడండి, ఈ రీజియన్ లో ఫోటోసింథసిస్ జరిగిందా? లేదు. నెక్స్ట్ గ్లూకోజ్ లేదు. నెక్స్ట్ స్టార్చ్ లేదు. అప్పుడు నీకు అయోడిన్ టెస్ట్ అనేది ఏమవుతుంది? నెగిటివ్. ఎందుకని నాన్న? ఇక్కడ లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వలేదు, లైట్ అనేది పడలేదు, అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే దాని అర్థం ఏంటి? లైట్ అనేది ఎసెన్షియల్ అనేది అర్థమవుతుందా ఇక్కడ? ఈ కాన్సెప్ట్ వల్ల మీకేం అర్థమైంది ఫైనల్ గా? ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. అర్థమైందా? నేను ఇందాకే చెప్పా, ఫోటోసింథసిస్ రియాక్షన్ లో లైట్ అనేది అవసరం అని ఉందా? ఇప్పుడు అందుకే దానికోసమే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నీకు ప్రూవ్ అయింది. ఓకేనా? లీఫ్ తీసుకున్నాం నాన్న, దాన్ని బ్లాక్ పేపర్ కవర్ చేసాము. బ్లాక్ పేపర్ కవర్ చేసి కొంత టైం మనం ఏమన్నాము? లైట్ కి ఎక్స్పోజ్ చేసాం. లైట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాన్న, ఎక్కడైతే నువ్వు కవర్ చేస్తున్నావో ఆ కవర్ చేసిన ప్లేస్ లో లైట్ అనేది పడలేదు. లైట్ పడకపోవడం వల్ల ఫోటోసింథసిస్ అనేది జరగలేదు. ఫోటోసింథసిస్ జరగకపోతే గ్లూకోజ్ రాదు. గ్లూకోజ్ రాకపోతే స్టార్చ్ ఉండదు. స్టార్చ్ లేకపోతే నీకు కన్వర్ట్ అవుతుందా? లేదు. అంతెందుకమ్మా, సింపుల్ లాజిక్. మీరు వాచ్ గాని లేదు స్లీవ్లెస్ హ్యాండ్స్ 2 days లేదు 1 day వేసుకొని వెళ్ళండి. కంపల్సరిగా మీకు ఇక్కడ వరకు మీకు ఎక్కడైతే లైట్ అనేది ఎక్స్పోజ్ అయ్యిందో
అక్కడ వరకు నీకు కలర్ అనేది కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. అవునా? ఈ రీజియన్ లో ఏమవుతుంది, నీకు లైట్ అనేది అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి మార్క్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. కాకపోతే మనలో ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. అంటే లైట్ అబ్జర్ప్షన్ గురించి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. దట్ ఈస్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ లీఫ్ ని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే లీఫ్ ని KOH పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది కదా, సో KOH సొల్యూషన్, ఇది KOH సొల్యూషన్ అనా. ఈ KOH సొల్యూషన్ లో ఏం చేస్తున్నామంటే లీఫ్ ని ఉంచుతున్నాం అనమాట, డిప్ చేస్తున్నాం. ఇదిగోండి హాఫ్ లీఫ్ ఇక్కడ ఎక్స్పోజ్ అయింది చూడండి. హాఫ్ లీఫ్ ఎక్స్పోజ్ చేయలేదు, హాఫ్ లీఫ్ ఎక్స్పోజ్ అయింది, హాఫ్ లీఫ్ ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇక్కడ అయితే మీకు KOH సొల్యూషన్ ఏమవుతుందో తెలుసా, కార్బన్ డైఆక్సైడ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఇన్హిబిట్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది స్టాప్ చేయడం వల్ల, అర్థమవుతుందా, కార్బన్ డైఆక్సైడ్ స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ నీకు అయోడిన్ సొల్యూషన్ గా నువ్వు యాడ్ చేసావే అనుకో, అక్కడ ఫోటోసింథసిస్ జరగదు. ఫోటోసింథసిస్ జరగకపోవడం వల్ల నీకు స్టార్చ్ ఉండదు, స్టార్చ్ లేకపోవడం వల్ల కన్వర్ట్ అవ్వదు. అవునా? సో అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం చెప్పబోతున్నారు వాళ్ళు అంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అర్థమైంది నాన్న? అంటే KOH సొల్యూషన్ ఉంది కదా, ఈ KOH సొల్యూషన్ ఏం చేస్తుందంటే ఈ లీఫ్ ఉంది కదా, ఆ లీఫ్ KOH సొల్యూషన్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వాటర్ ని కార్బన్ డైఆక్సైడ్ ని ఇంకా అబ్జర్వ్ చేసుకోలేదు, కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకోలేదు. అలా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకోకపోతే ఫైనల్ గా ఏమవుతుంది నాన్న, ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూద్దాం, ఫోటోసింథసిస్ హై, అలాగే గ్లూకోజ్ ఉంటుంది, నెక్స్ట్ స్టార్చ్ ఉంటుంది, అయోడిన్ సొల్యూషన్ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రీజియన్ లో ఫోటోసింథసిస్ ఉండదు, నెక్స్ట్ గ్లూకోజ్ లెస్, స్టార్చ్ లెస్, నెగటివ్. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మీకేం డిస్కస్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరము దేనికి, ఫోటోసింథసిస్ జరగడానికి. అర్థమైందా? పైన ఎక్స్పెరిమెంట్ ఏంటమ్మా, లైట్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటన్నా, కార్బన్ డైఆక్సైడ్ రోల్ ప్లే, ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు, 2. వన్ ఈజ్ దట్ లైట్ అనేది మనకి ఫోటోసింథసిస్ అవసరం అనేది అర్థమైంది. సెకండ్ వన్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంత అవసరం అనేది అర్థమైంది. ఇక నెక్స్ట్ ఇంకెవరి గురించి డిస్కస్ చేసుకోవాలి, వాటర్ గురించి. ఓకే, సో వాటర్, ఎయిర్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ అన్న. ఓకే, సో ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ కి వచ్చేసరికి ఏంటంటే ఎయిర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ గురించి అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకేమా. సో ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్, సో ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ఏం డిస్కస్ చేశాడు అంటేనన్నా, ఈ ప్రిస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ని మనం బెల్జార్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే బెల్జార్ ని యూటిలైజ్ చేసుకున్నాడు ఈ ఎక్స్పెరిమెంట్ లో. సో దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకు ముందు ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ. సో ఇతను 1770 చేశారు, తర్వాత 1774 లో సో ప్రిస్ట్లీ ఏం డిస్క్రైబ్ చేశారంటే ఆక్సిజన్ గురించి, ఆక్సిజన్ ఇంపార్టెన్స్ గురించి, ఆక్సిజన్ ఎయిర్ లో ఉంటుంది, సో అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే దాని గురించి డిస్కషన్ వచ్చింది. అంటే మనం ఫోటోసింథసిస్ రియాక్షన్ లో లాస్ట్ లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పాం కదా, సో దాని గురించి. సో ఇప్పుడు చూడండి అన్న, మనకి బెల్ ఎలా ఉంటుందో అలా. సో ఇతను బెల్జార్ ని తీసుకున్నాడు అన్న. సో బెల్జార్ ని తీసుకొని ఇక్కడ మౌస్,
మౌస్ ని తీసుకున్నాను నాన్న. ఓకే మేడం ఇది మౌస్ లాగా లేదే అనుకుంటే ఓకే నాన్న. సో మౌస్ ని తీసుకున్నాడు. మౌస్ ని తీసుకొని బెల్ ని, అంటే ఇప్పుడు ఇది మౌస్ అనుకోండి. సో ఇది మౌస్ అనుకోండి నాన్న. ఈ మౌస్ పైన ఎలా ఒక క్యాప్ అయితే ఎలాగైతే మనము మూసేస్తుంటామో అలా బెల్ జార్ ని ఏం చేశారు అంటే క్లోజ్ చేశారు. అర్థమైందా? క్లోజ్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అంతే. ఓకే ఈ ఎక్స్పెరిమెంట్ కి వెళ్లే ముందు ఫస్ట్ మనం చూద్దాం. మన ఫేస్ కి అర్థమవుతుందా, ప్లాస్టిక్ కవర్ తొడుక్కున్నాం అనుకోండి, మనకి ఊపిరి ఆడుతుందా నాన్న? అంటే ఆక్సిజన్ అంతగా సఫోకేషన్ లో మనం సఫర్ అవుతూ ఉంటాం. సఫోకేషన్ అంటే ఏంటి? ప్రాపర్ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళక కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్ గా రిలీజ్ చేయలేక సఫోకేట్ ఫర్ ద ఆక్సిజన్, సఫోకేట్ ఫర్ ద ఆక్సిజన్. అలాగే ఇక్కడ మౌస్ పైన బెల్ జార్ అనేది పెట్టినప్పుడు ఏమైందంటే సఫోకేషన్ అనేది స్టార్ట్ అయింది. సో సఫోకేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇక మౌస్ ని చంపేరు కదా. అంటే వీళ్ళు చంపేశారని అనుకుంటారా? లేదు నాన్న. సఫోకేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా సర్వైవ్ అవ్వలేకపోతుంది, చనిపోతుంది. కొన్నిట్లలో అంటే చనిపోయింది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఓకే సో ఓకే అది మీరు పక్కన పెట్టండి. చనిపోయిందా లేదా, బతికుందా, తీసేశారా, ఇవన్నీ క్వశ్చన్స్ కాదు. సో సఫోకేషన్ అయితే జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేశారంటే ఓకే ఇక్కడ మౌస్ ని పెడితే లైవ్ కండిషన్ లో లేదు, మరి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారంటే నెక్స్ట్ మౌస్ నుంచి క్యాండిల్ ని పెట్టారు నన్ను. మౌస్ తో పాటు ఏం పెట్టారమ్మా? క్యాండిల్ ని పెట్టారు. సో క్యాండిల్ ని పెట్టినా కూడా నీకేమవుతుందంటే క్యాండిల్ అనేది ఏమైంది? వెలగట్లేదు. అర్థమవుతుందా? వెలగట్లేదు. క్లియర్? సో ఇక్కడ కూడా ప్రాబ్లమాటిక్ గానే ఉంది. నెక్స్ట్ తర్వాత ఏం చేశారంటే ఒక మింట్ సో మింట్ ప్లాంట్ ని అలాగే మౌస్ ని నెక్స్ట్ క్యాండిల్ ని, ఈ మూడింటిని ఉంచేశాడు నాన్న. అర్థమవుతుందా? మింట్ ప్లాంట్ ని, నెక్స్ట్ మౌస్ ని, క్యాండిల్ ని, మూడింటిని ఉంచేశారు. ఇప్పుడు ఏమైందంటే మౌస్ హ్యాపీగా సర్వ్ అయింది, క్యాండిల్ వెలుగుతూ ఉంది, ప్లాంట్స్ కి ప్రాబ్లం ఏ లేదు. క్లియర్? ఎందుకు? అర్థమవుతుందా? ఈ మౌస్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటున్నారన్నా? ప్లాంట్స్ తీసుకుంటున్నారు. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయన్నా? ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎయిర్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇక్కడ ప్రాబ్లం అనేది ఎవరికి లేదు. క్లియర్? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మింట్ ప్లాంట్ వల్ల మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవడం వల్ల సో ఆటోమేటిక్ గా మౌస్ అనేది సర్వైవ్ అవుతూ ఉంది. క్లియర్? అంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి? ప్లాంట్స్ దగ్గర నుంచి. సో ప్లాంట్స్ దగ్గర ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది? మరి మీరు అడగవచ్చు క్యాండిల్ ఎందుకు మేడం? టెంపరేచర్ కావాలి కదా, లైట్ అని చెప్పుకున్నాం కదా. ఓకే సో ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది ప్లాంట్స్ ద్వారా. అంటే దాని అర్థం ఏంటి? ఫోటోసింథసిస్ నుండి మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా? రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ నానా. నెక్స్ట్ జాన్ ఇంజన్హౌస్ ఎక్స్పెరిమెంట్. ఓకే సో మోల్స్ ఎక్స్పెరిమెంట్, అంతకు ముందు వ్యారిగేటెడ్ లీఫ్, ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్, జాన్ ఇంజన్హౌస్, ఇది 4th. సో ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం చెప్తున్నారంటే ఇతను జాన్ ఇంజన్హౌస్ ఏం చెప్తున్నాడంటే ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. అయితే ఆ ఫుడ్ మనకి ఏ ఫామ్ లో ఐడెంటిఫై చేస్తున్నామంటే స్టార్చ్ ఫామ్ లో. ఓకే స్టార్చ్ ఫామ్ లో. సో ఇక్కడ చూడండి ఐఎమ్ ఓన్లీ మిస్టేక్. సో జాన్ ఇంజన్హౌస్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక ప్లాంట్ ని తీసుకున్నాడు నాన్న, ఆక్వాటిక్ ప్లాంట్. ఆ ఆక్వాటిక్ ప్లాంట్ ఏంటంటే హైడ్రిల్లా ప్లాంట్ ని తీసుకున్నాను నాన్న. అర్థమవుతుందా? జాన్ ఇంజన్హౌస్ అనే అతను ఏ ప్లాంట్ ని తీసుకున్నాడు నాన్న? ఆక్వాటిక్ ప్లాంట్. ఆక్వాటిక్ ప్లాంట్ వచ్చేసరికి హైడ్రిల్లా ప్లాంట్.
సో ఆ హైడ్రిల్లా ప్లాంట్ ని ఇప్పుడు ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ ని అప్లై చేసుకొని మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, హైడ్రిల్లా ప్లాంట్ ఉంది కదమ్మా. సో హైడ్రిల్లా ప్లాంట్ ని ఇక్కడ లైట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రిల్లా ప్లాంట్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసరికి లైట్ కింద ఎక్స్పోజ్ చేశారు, ఇక్కడ వచ్చేసరికి లైట్ లేదు. క్లియర్? హైడ్రిల్లా ప్లాంటే, హైడ్రిల్లా అనేది అక్వాటిక్ ప్లాంటే కదా. సో దానికి లైట్ ఎక్స్పోజ్ చేశారు, ఇంకో దానికి లైట్ ఎక్స్పోజ్ చేయలేదు. ఎవరికైతే లైట్ ఎక్స్పోజ్ చేస్తున్నారో ఆ లైట్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి అంటున్నాను. ఏమొస్తున్నాయమ్మా? బబుల్స్. ఓకే, సో బబుల్స్ వచ్చాయి. బబుల్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల బబుల్స్ అనేవి రైజ్ అయ్యాయి. అర్థమైందా? అంటే ఆక్సిజన్ అనేది ఎలా రిలీజ్ అయింది? లైట్ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల. ఏముండడం వల్ల? లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ తర్వాత ఏమైంది? హైడ్రిల్లా అనేది బబుల్స్ ని ప్రొడ్యూస్ చేసింది. బబుల్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమున్నట్టు? ఆక్సిజన్ అన్నట్టు. అంటే ఫోటోసింథసిస్ కూడా జరిగినట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేనట్టు? ఆక్సిజన్ ప్రొడ్యూస్ లేదు, అంటే బబుల్స్ లేవు. నెక్స్ట్ ఫోటోసింథసిస్ లేదు. అర్థమవుతుందా? అంటే ఫైనల్ గా ఇతను కూడా జాన్ ఇండియన్ హౌస్ కూడా ఫైనల్ గా నీకేం చెప్తున్నాడు అంటే లైట్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. అర్థమవుతుందా? ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న జూలియస్ వాన్ సాక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1854. సో ఇతను ఏం చెప్తున్నాడంటే గ్లూకోజ్ అనేది ప్లాంట్ లో స్టోర్ అయి ఉంటుంది. ఏ ఫామ్ లో అయి ఉంటుంది? స్టోర్డ్ ఫామ్ లో ఉంటుంది. అయితే కానీ గ్లూకోజ్ అనేది ప్లాంట్ లో ఉంటుంది, కానీ ఆ గ్లూకోజ్ ఏ ఫామ్ లో ఉంటుందంటే స్టార్చ్ ఫామ్ లో ఉంటుంది. ఏ ఫామ్ లో ఉంటుంది? స్టార్చ్. చూడండి, గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఏ స్టార్చ్. గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఏ స్టార్చ్. ఎవరిలో? ప్లాంట్స్ లో. అదే మనలో అయితే గ్లైకోజన్. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ గ్లూకోజ్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది? ఎక్కడ ప్రిపేర్ అవుతుంది అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది? క్లోరోప్లాస్ట్ లో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ లో ఉండి మనకేం ప్రొడ్యూస్ చేస్తుంది నాన్న? స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇదిగోండి నేను అండర్లైన్ చేశాను చూడండి. ఫస్ట్ విజిబుల్ ప్రోడక్ట్. అర్థమవుతుందా? ఓకే, ఫస్ట్ విజిబుల్ ప్రోడక్ట్ ఎవరు? స్టార్చ్. పిఎస్ అంటే ఫోటోసింథసిస్ నాన్న. సో ఫోటోసింథసిస్ ద్వారా ఫస్ట్ విజిబుల్ ప్రోడక్ట్ ఎవరు అంటే స్టార్చ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పటికి మనం 4 ఎక్స్పెరిమెంట్స్ చెప్పుకున్నానా. ఇక నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, అది కూడా చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అన్న ఇంజెల్మాన్ ఎక్స్పెరిమెంట్. సో ఇంజెల్మాన్ ఇయర్ 1843 నుండి 1909. సో ఇతను ఏం చేశాడు అంటే ప్రిజం తెలుసు కదా, ప్రిజం. సో ఇది ప్రిజం. ఈ ప్రిజం లోకి ఫస్ట్ వైట్ లైట్ ని ఎగ్జిబిట్ చేశారు. ప్రిజం ని అక్కడ పెట్టాము, పెడితే వైట్ లైట్ అనేది ఫాల్ అయింది. వైట్ లైట్ నుంచి మనకి విబ్జిఆర్ మనం చూస్తాం కదా, రెయిన్బో వస్తుంది, రెయిన్బో వచ్చింది అనేసి, అవునా. సో ఈ వైట్ లైట్ కాస్త మనకి ఇలా 7 కలర్స్ ని ఎగ్జిబిట్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఎవరు అంటే క్లాడోఫోర్. సో అయితే ఇదిగోండి విబ్జిఆర్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఏంటిది అంటే ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, ఏ లైట్ మనకి అవసరమైంది? ఎక్కువ అవసరమైంది. అన్ని లైట్స్ అవసరమే, కానీ అన్నిట్లలో 7 లైట్స్ ఉన్నాయి. ఎన్ని 7 లైట్స్ లో ఏ లైట్ మనకి హైయెస్ట్ అమౌంట్ ఎసెన్షియల్? అర్థమైందా? సో దాంట్లో చూసుకుంటే నాన్న ఎక్కడైతే బ్లూ లైట్ ఉందో ఇక్కడ సర్వైవ్ ఉంటాయి నాన్న. ఎక్కడైతే బ్లూ లైట్ ఉందో ఆ బ్లూ లైట్ దగ్గర ఎక్కువ చూడండి రెడ్ లైట్. సో ఇక్కడ ఉంది మా లైట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటారు, కానీ తక్కువ లైట్. కానీ ఎక్కువ లైట్ ఎక్కడ అంటే బ్లూ లైట్, రెడ్ లైట్.
ఆ బ్లూ లైట్ రెడ్ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. అయితే ఆ బ్లూ లైట్ రెడ్ లైట్ అబ్జర్వ్ చేసుకుంది ఎందుకు, దేనికి అంటే ఆ బ్లూ లైట్ ఎక్కడైతే ఉందో, రెడ్ లైట్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్, ఏరోబిక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అయింది ఎక్కువగా. ఎక్కడైతే బ్లూ లైట్ ఉందో, రెడ్ లైట్ ఉందో ఆ ఏరియాలో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏరోబిక్ బ్యాక్టీరియాస్ అనేవి సర్వైవ్ అయ్యాయి. ఏరోబిక్ అంటే ఏంటి? ఆక్సిజన్. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆక్సిజన్ ఉన్నట్లే కదా, అర్థమవుతుందా? ఆక్సిజన్ అనేది ప్రెసెంట్ అయింది. ఆక్సిజన్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఫోటోసింథసిస్ జరుగుతున్నట్టే కదా. ఫోటోసింథసిస్ అంటే మాక్సిమం ఫోటోసింథసిస్ అనేది ఇక్కడ నీకు జరుగుతూ ఉంటుంది, అవునా? అంటే ఇప్పుడు లైట్స్ అనేవి కూడా చూడండి, ఈ లైట్ అనేది ఒక లైట్ నుంచి మనకి చాలా రకాల లైట్స్ వస్తున్నాయి. లైట్స్ లో ఎక్కువ మనకి ఏ లైట్ అవసరమైందమ్మా మాక్సిమం ఫర్ ఫోటోసింథసిస్ కి అంటే రెడ్ అండ్ బ్లూ. సో ఫోటోసింథసిస్ కి మాక్సిమం ఫోటోసింథసిస్ కి ఏ లైట్స్ అవసరం అవుతుంది? రెడ్ లైట్, బ్లూ లైట్. ఓకే, ఇంతవరకు ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటి అమ్మంటే ఇప్పుడు మరి ఆక్సిజన్ అనేది ఈ రియాక్షన్ లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుందా? అర్థమవుతుందా? ఆక్సిజన్ అనేది ఇప్పటి వరకు మేడం మీరు ప్లాంట్ ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది అన్నారు. అవునా, జరుగుతుంది. అయితే అందులో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు మనం ఇందాక ఈక్వేషన్ చూసుకున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ C6H12O6, అర్థమవుతుందా? 6 కార్బన్, నెక్స్ట్ 6 అలాగే C6H12O6 ఇలా చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందా, లేకపోతే వాటర్ నీకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఈ ఈక్వేషన్ లో అర్థమైందా క్వశ్చన్? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుందా, వాటర్ ప్రొడ్యూస్ చేస్తుందా? దానికే ఇప్పుడు ఇదిగోండి. సో నార్మల్ గా అయితే ఓల్డ్ ఎక్స్ప్లెనేషన్ లో అయితే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వాటర్ అనేది ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా నాన్న? ఓల్డ్ అయితే ఏం చెప్పారు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది అన్నారు. కానీ న్యూ ఎక్స్ప్లెనేషన్ కి వచ్చేసరికి ఏంటి అంటే వాటర్ అనేది నీకు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది వాటరా, కార్బన్ డైఆక్సైడా అనే దానికి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. సో నెక్స్ట్ అన్నానా, ఇంతకుముందు చెప్పాను కదా. సో ఆక్సిజన్ అనేది వాటర్ ప్రొడ్యూస్ చేసిందా, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసిందా? దానికోసమే ఇదిగోండి. సో కార్లస్ వాన్ నెయిల్, నెక్స్ట్ రూబిన్ హిల్, రూబెన్ కామెన్. సో ఈ 3 సైంటిస్టులు అనే వాళ్ళు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏ బ్యాక్టీరియాని యూజ్ చేసుకున్నారు అంటే పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇవేంటివంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి నాన్న, ఈక్వేషన్ లో చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఓకే, సల్ఫర్ ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ ఉన్నప్పుడు నీకేం రిలీజ్ అయిందమ్మా? సల్ఫర్ రిలీజ్ అయింది. ఆక్సిజన్ రిలీజ్ అయిందా? లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? వాటరే కదా మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో అదే ఇక్కడ నో ఆక్సిజన్ రిలీజ్డ్. అందుకే ఇలాంటి దీన్ని ఏమంటారు అంటే ఎనాక్సిజెనిక్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ రాబిన్ హిల్ దేని మీద అంటే యాంజియోస్పర్మ్ తీసుకున్నాను అంటే యాంజియోస్పర్మ్ స్టెల్లర్ మీడియా తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆక్సిజన్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు? వాటర్ నుంచి వచ్చింది. ఓకే, ఇదే కదా మనం చెప్పుకోవాల్సిన ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ రూబెన్ కామెన్ వచ్చేసరికి క్లోరెల్లాని తీసుకున్నాడు. ఇదిగోండి క్లోరెల్లాలో వాటర్ లో ఉంచాడు. సో వాటర్ లో ఉంచిన తర్వాత ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ నెంబర్ చూడండి అమ్మా 18, ఇదిగోండి. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి 16. ఓకే, సో ఇప్పుడు నీకు లైట్ ని నువ్వు ఇక్కడ ఎగ్జిబిట్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది. ఆక్సిజన్ రిలీజ్ అయితే దాని ఐసోటోనిక్ ఎంత అంటే
18 వచ్చింది. అంటే ఇప్పుడు 18 ఎవరికి ఉన్నట్టు? వాటర్ కు ఉన్నట్ట, కార్బన్ డైఆక్సైడ్ కు ఉన్నట్ట? వాటర్ కే ఉంది కదా. సో అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ దగ్గర నుంచి వచ్చింది. అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు. క్లియర్? సో ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్. అర్థమైంది అనుకుంటున్నాను నాన్న నేను. ఎక్స్పెరిమెంట్స్. నెక్స్ట్ లాస్ట్ దీని ఎక్స్పెరిమెంట్స్ కి కన్క్లూజన్ లాస్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆక్సిజనిక్ ఎవరు, ఎనాక్సిజనిక్ ఎవరు? ఆక్సిజనిక్ ఎవరు, ఎనాక్సిజనిక్ ఎవరు? ఆక్సిజన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఆక్సిజన్ ఎవరు రిలీజ్ చేయరు? దాంట్లో గ్రీన్ ప్లాంట్స్ అండ్ సైనోబాక్టీరియా ఆక్సిజనిక్. ఎనాక్సిజనిక్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేవి ఆక్సిజన్ ని రిలీజ్ చేయవు. గుర్తుపెట్టుకోండి ఇవి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇది అలాగే మీకు గుర్తుండిపోతుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. సో ఇప్పటి వరకు మనకేంటి ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ చేశారు. ఆక్సిజన్ అవసరమ్మా, ఆక్సిజన్ ఎలా వస్తుంది, వాటర్ లేకపోతే ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఏమవుతుంది, అర్థమవుతుందో, సన్లైట్ లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి మీకు? ఓకే, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫోటోసిన్థసిస్ జరగాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఇక లాస్ట్ కన్క్లూజన్ ఏంటమ్మా అంటే మీకు ఈక్వేషన్ లో సన్లైట్ కింద ఏం రాశాను? క్లోరోప్లాస్ట్ అని రాశాను. అంటే ఇప్పుడు క్లోరోప్లాస్ట్ అనేది ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోటోసింథసిస్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతున్నట్టు, ఏ ఏరియాలో, ఏ రీజియన్ లో జరుగుతున్నట్టు? క్లోరోప్లాస్ట్ లో. ఏ రీజియన్ లో జరుగుతున్నట్టు? క్లోరోప్లాస్ట్. సో అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు ఎక్స్పెరిమెంట్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా అంటే మీకు క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడ ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి, షేప్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం.